ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం వర్షం పడడానికి, దాంతో మాన్సూన్ రావడం రాకపోవడానికి ఇవన్నీ భూమి మీద ఉన్న భౌతిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంది. ఆ విషయాలు తెలుసుకుందాం. మనకు తెలిసిన గ్రహాలన్నిటిలోనూ ప్రత్యేకమైంది మనం నివసించే భూమి. ఈ భూమి లివింగ్ ప్లానెట్ అంటారు, అంటే జీవం గల ప్లానెట్. ఇక ఏ గ్రహాల్లోనూ జీవం లేదు. దీనికి కారణం ఏమిటి అంటే, ఒకటి సూర్యుడి నుంచి మన భూమి ఉన్న దూరం, ఈ దూరానికి సూర్యుడి నుంచి వచ్చే వేడి వెలుతురు యొక్క ప్రభావం. రెండోది, ఏ గ్రహంలోనూ లేనిది మన భూమి మీద గాలి, నీరు, నేల ఉన్నాయి. పారే నీరు ఉంది. అందుకని జీవం పుట్టుకొచ్చే పరిస్థితులు కలిగింది. అందుచేత మనకి భూమి మీద జీవం. ఇంతేకాదు, భూమి సూర్యుని చుట్టూ 23.5 డిగ్రీలు వంగి తిరుగుతోంది. ఆ వంగి తిరగబట్టి భూమధ్య రేఖ నుంచి సూర్యుడు 23.5 డిగ్రీలు ఉత్తరం వైపు, 23.5 డిగ్రీలు దక్షిణ వైపు, అంటే 47 డిగ్రీలు, సుమారుగా 50 డిగ్రీలు మనకి సూర్యుడు యొక్క ప్రకాశం జరుగుతూనే ఉంది. ఆల్మోస్ట్ సగభాగం అన్నమాట, సగభాగం జరుగుతుంది. అంటే మోర్ దాన్ 90 డిగ్రీస్ పైకి 90 డిగ్రీస్ కిందకి ఉంటాయి కాబట్టి 180 డిగ్రీస్లో సగం పైగానే ఉంటుంది. దీనివలన భూమి మీద ఉండే వేడి మారుతూ ఉంటుంది. అంతేకాకుండా భూమి 1/3 మాత్రమే ఉంది. 2/3 అంటే 70% సముద్రాల నీరు ఉన్నాయి. అందుకని సూర్యుడు యొక్క వెలుతురు భూమి మీద ఒక రకంగా అబ్జర్వ్ అవుతుంది, సముద్రాల్లో నీరు మరొక రకంగా అబ్జర్వ్ చేసుకుంటుంది. భూమి తొందరగా గ్రహించి తొందరగా చల్లారిపోతుంది. సముద్రాల్లో నీరు నిదానంగా గ్రహించి నిదానంగా అది విడుదల చేస్తూ ఉంటుంది. ఈ భౌతిక పరిస్థితులు ప్రభావం ఈ మన గాలిలో, అంటే భూమి మీద మనకి గాలి, నీరు, నేల ఉన్నాయి కాబట్టి గాలిలో ఉండే తేమ శాతం మారుతూ ఉంటుంది. అంటే వాతావరణం, గాలిని బదులు వాతావరణం అని చెప్పుకున్నాం. ఈ వాతావరణంలో దుమ్ము, ధూళి, దాంతో ఏరోసాల్స్, రసాయనిక పదార్థాలు ఇవన్నీ చాలా ఉంటాయి దుమ్ము ధూళితో కలిపి. అందుకని ఏమవుతుంది, వర్షం పడాలి అని అంటే 3 కండిషన్స్ ముఖ్యం కావాలి. గాలిలో తేమ కావాలి, ఆ తేమ శాతం పెరుగుతోంది లేదా. తేమ పెరగడానికి కారణం మనకి దానిలో టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ టెంపరేచర్ కూడా మనం చూసినట్లయితే భూమి మీద ఉన్న వాతావరణానికి, సముద్రం మీద ఉన్న గాలి వాతావరణానికి తేడా ఉండేసరికి డిఫరెన్సు మనకి చాలా తేడా ఉంది. అందుకని సముద్రాల మీద లేకపోతే మన సరస్సుల మీద వేడి ప్రసరించినప్పుడు గాలిలో నీటి ఆవిరి కంటికి కనిపించని టైనీ బిందువులు, చిన్న చిన్న నీటి బిందువులు, అంటే అవి పైకి జారుతాయి. అవి తేలిగ్గా ఉంటాయి గాలి కంటే, అంటే పైకి లేస్తాయి. ఇప్పుడు టెంపరేచర్ని బట్టి వచ్చే డిఫరెన్స్ వలన పైకి మేఘ రూపాల్లో, అంటే దుమ్ము ధూళి వీటితో కలిపి వర్షపు మేఘాలు పెడతాయి. టన్నుల కొలది నీరు మేఘాల్లో చేరుతుంది, మేఘ రూపాల్లో. ఎప్పుడైతే అది భూమి మీదకి వచ్చి కానీ ఎక్కడైనా సరే చల్లదనం ఏర్పడినట్లయితే భౌతికంగా ఈ టైనీ డ్రాప్స్ వాటర్ అంతా కూడా 1 మిల్లీమీటర్కి, అంటే అవి బిందువుల కింద ఏర్పడి దానిలో మనకి వర్ష రూపంలో పడుతుంది. అంటే చల్లగాలి ఎక్కడైతే ఏర్పడుతుందో ఆ చల్లగాలి ఏర్పడినప్పుడు నీటి బిందువులు అవి పెద్ద సైజు పెరిగి బరువు అయిపోయి వర్ష రూపంలో పడతాయి. భూమి మీద మంచినీరు మనకి కేవలం వర్షాల ద్వారానే లభిస్తుంది. ఈ నదుల్లో కానీ, సరస్సుల్లో కానీ, కాలువల్లో కానీ వచ్చే నీరు మనకి సముద్రాల్లో నుంచి
మేఘ రూపాల్లో వర్ష రూపంలోనే లభిస్తుంది సోర్స్ అన్నమాట. అందుకని ఇది వర్షం పడడానికి కావలసిన ఫిజికల్ కండిషన్స్ని మనం తీసుకురావాలి. దీనిలో ఏమిటి? ఒకటి మనకి గాలిలో తేమ, రెండోది వేడి, ఆ వేడితో పాటు గాలిలో ఒత్తిడి, ప్రెషర్. మన టెంపరేచర్ కూడా చూస్తుంటే మనకి ప్రతి 1000 అడుగులు పైకి వెళ్ళిపోతూ ఉంటే 1000 మీటర్లలోనూ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గిపోతుంది. మరీ పైకి వెళ్ళారంటే చల్లగానే ఉంటుంది, ఇంకా పైకి వెళ్తే మైనస్లోకి వెళ్ళిపోతుంది అది. అందుకని అంతేకాకుండా భూమి వంగు తిరుగుతూ ఉండబట్టి భూమధ్య ప్రాంతాల్లోనేమో వేడి ఉంటుంది, ధ్రువ ప్రాంతాల్లో మంచు ఉంటుంది. అందుకని ఈ గాలి కానీ నీరు కానీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఎక్కడైతే తక్కువ పీడనం ఉంటుందో అక్కడ ఎక్కువ పీడనం తక్కువ పీడనంలోకి చేరుతూ ఉంటుంది. అందుకని మూమెంట్ భూమి చుట్టూ గాలి నీరు తిరుగుతుంటాయి. ఉష్ణోగ్రత భేదాలు వస్తాయి. ఈ వచ్చినప్పుడు నీరంతా మనకి వర్ష రూపంలో పడడానికి ముఖ్యంగా గాలిలో తేమ శాతం పెరుగుతున్న కొలది నీటి బిందువుల యొక్క సైజు పెరిగి పడుతూ ఉంటుంది. మరీ ఎక్కువ కుములోనింబస్ అంటాం, చాలా హెవీ రెయిన్స్ పడిపోతుంటాయి. ఇప్పుడు హిమాలయ దానివల్ల వరదలు వస్తున్నాయి. మనకి వరదలు ఎందుకు వస్తున్నాయి? మనకి అచేతనంగా పెద్ద వర్షం పడ్డాం, పట్టణాల్లో చూస్తున్నాం. నీటిపారుదల సౌకర్యాలు సరిగ్గా లేకపోయినట్లయితే మనకి వరదల కింద కనిపిస్తూ ఉంటాయి. అందుకని ముఖ్యంగా ఈ నీరంతా ఆ రకంగా ఆధారపడింది. ఇంకా మాన్సూన్ అంటే మన భారతదేశంలోనే ప్రత్యేకత. ఎందుకని? మన భారతదేశం ఒక పెనున్సుల పెద్దది, త్రిభుజాకారంగా ఉంటుంది. పైన హిమాలయాస్ 3,500 మైళ్ళు ఉన్నాయి. ఒక పక్క అరేబియా సముద్రం, మరో పక్క బంగాళాఖాతం. ఇవన్నీ హిందూ మహాసముద్రానికి పసిఫిక్ మహాసముద్రానికి కనెక్ట్ అయి ఉన్నాయి. బంగాళాఖాతం ఏమో పసిఫిక్ మహాసముద్రానికి, అరేబియా సముద్రం ఏమో హిందూ మహాసముద్రానికి. అనే ఈ నీరు ఏర్పడినప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా టెంపరేచర్ డిఫరెన్స్, ఆ టెంపరేచర్ డిఫరెన్స్ తోటి దాంతో గాలి ఒత్తిడి ఎప్పుడైతే భూమి మీద వేడెక్కి భూమి తగ్గిపోతే తక్కువ ప్రెషర్లో ఉన్నట్లయితే భూమి మీద ఇక్కడ కనుక సముద్రాల మీద కనుక ప్రెషర్ గాలి దీనిలో నీటి ఆవిరి పెరిగితే అది ప్రయాణించి మన భూమి మీదకి వస్తుంది. ఎప్పుడైతే భూమి మీద వచ్చిన తర్వాత చల్లబడే కండిషన్స్ ఉంటాయో అక్కడ వర్షం పడుతుంది. ఆ డిఫరెన్సు చాలా హెవీగా పడిందా, మోడరేట్గా పడిందా, తుప్పర కింద పడిందా అని తెలుసుకుంటాం. అందుకని మాన్సూన్ ఏంటంటే ఒక సీజన్ అంటే ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం అని ఉన్నాయి కదా. శీతాకాలం, ఎండాకాలం, వానాకాలం పరిస్థితి అది. కోల్డ్ నుంచి హాట్ నుంచి వర్షాలు ఈ రకంగా వస్తాయన్నమాట. అందుకని ఇలాంటి పరిస్థితులు కలగజేసుకుంటే మాన్సూన్ వాళ్ళంటే వర్షం. ఏదైనా సరే మాన్సూన్ వర్షాలే 2-3 నెలలు మనకు పడుతుంటాయి. యావరేజ్గా ఎప్పుడు భూమి మీద ఒకటేలాగా ఉంటుంది. మీరు 10-100 సంవత్సరాలు యావరేజ్ తీసుకుంటే ఒకటి ఉంటుంది. కొద్దిగా ఎక్కువ తక్కువ తేడాలు వాటిల్లో. అయితే ఈ భూమి మీద ఉండే పరిస్థితులు గ్లోబల్ వార్మింగ్తో మారుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ సహజ సిద్ధంగా జరిగినట్లయితే ప్రకృతి బ్యాలెన్స్లోనే ఉంటుంది, పర్యావరణం దీని మీద. కాకపోతే ఎప్పుడైతే ఎన్వైర్మెంటల్ ఇన్బ్యాలెన్స్ వస్తాయో వీటిల్లో మార్పు వస్తాయి. అదే ఎల్ నినో ఎఫెక్ట్, లా నినా అంటాం. ఎల్ నినో ఎఫెక్ట్ ఏమిటి? పసిఫిక్ మహాసముద్రం మీద 0.5 డిగ్రీ నుంచి 1 డిగ్రీ 2 డిగ్రీలు కనుక పెరిగినట్లయితే అన్నిటి మీద ఈ ఎల్ నినో ఎఫెక్ట్ ఏర్పడి భూమి మీద కూడా వేడి ఉండేసరికల్లా ఎక్కడైతే చల్లదనం కండిషన్, ఫిజికల్ కండిషన్స్ ఉంటే అక్కడ పడతాయి. ఇప్పుడు మన తూర్పు ప్రాంతంలో ఎల్ నినో ఎఫెక్ట్ వలన మనకు వర్షాలు పడట్లా. కానీ ఎల్స్వేర్ అంటే మనకి వెస్ట్రన్ ఘాట్స్లో చల్లగా ఉండబట్టి అక్కడ హెవీ పడ్డాయి. ఇక్కడ కూడా లేవు అనుకోండి, ఇంకో చోటకు పోతాయి. అవి కండిషన్స్ ఏర్పడడం చాలా ముఖ్యము. ఫిజికల్, కెమికల్, బయోలాజికల్ కండిషన్స్ మీదే ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. అందుకని చల్లదనం రావాలి అని అంటే మనం
నీరు ఉండాలి, మళ్ళీ చల్లబడడానికి చెట్లు ఉండాలి. చెట్లు ఉన్నట్లయితే అడవులు, అవన్నీ కండిషన్ని క్రియేట్ చేస్తాయి. అందుకని ఫిజికల్, కెమికల్, బయాలజికల్ కండిషన్స్ తోటి జీవం ఎలా అయితే ఉందో, సైకిల్స్ ఎలా తిరుగుతూ ఉంటాయో, వాటర్ సైకిల్, కార్బన్ డైఆక్సైడ్ సైకిల్, ఎయిర్ సైకిల్ అని చెప్పి మనం విడివిడిగా దేని దానికే చెప్పుకుంటుంటాం. ఆ కండిషన్స్లో పడుతుంటాయి. ఇవి అర్థం చేసుకోవడమే విజ్ఞత. వీటిని అర్థం చేసుకోవడమే విజ్ఞత. అంతేగాని పూర్వం చెప్పినట్టు ఓ సామెత ఉంది, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని. ఎలా రాలుతాయి? అలాగే ఇప్పుడు వర్షాలు పడడం కోసం యజ్ఞాలు, యాగాలు, ప్రార్థనలు అన్నీ చేస్తూ ఉంటారు. వాటి బదులు యాక్షన్ ప్లాన్ చాలా ముఖ్యం. ఎందుకు వర్షం పడట్లేదు, ఎందుకు మాన్సూన్ దోబూచులాడుతోంది అనే దానికి మనిషి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేసుకుంటున్నాడు. అవసరమైతే సీడింగ్ చేస్తున్నాడు, వర్షపు సీడింగ్. దీనికి కూడా అక్కడ కావాల్సిన కండిషన్స్ క్రియేట్ చేస్తున్నారు సైంటిఫిక్గా. అందుకని ఈ రకంగా శాస్త్రీయంగా చేసేటప్పుడు ఈ మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అన్నట్టుగా యజ్ఞాలు, యాగాలు, ప్రార్థనలు మనిషి యొక్క దిగజారుతనాన్ని తెలియజేస్తుంది. దీని బదులు వర్షం పడడానికి కావలసిన కండిషన్స్ అంటే అడవులు పెంచడం, పరిస్థితులను క్రియేట్ చేయడం చేసినట్లయితే అవి రెగ్యులర్గా పడతాయి. ఒక పక్కేమో వేడి డెవలప్ చేస్తున్నాం, భూమిలో ఉన్న ఫాసిల్ ఫ్యూయల్స్ తీసుకుని బొగ్గును తగలబెడుతున్నాం, దాంతో పెట్రోలు, డీజిలు, దీనివల్ల వేడెక్కిపోతుంది. అర్బన్ హీట్ పాకెట్స్ అని వచ్చేసినాయి ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్లో. మనం కన్స్ట్రక్ట్ చేసే మెటీరియల్ అంతా హీట్ని అబ్జర్వ్ చేసుకుని వేరే టైంలో రేడియేట్ చేస్తున్నాయి. అడవులను కొట్టేస్తున్నాం. ఒకప్పుడు 422 చెట్లు ఉండేవి ప్రతి మనిషికి, ఇవాళ 28, 29కి పడిపోయినాయి. ఎందుకన్నీ పడిపోయినాయి? సుమారుగా 400 చెట్లు తగ్గిపోయినాయి మనకి. ఆ చెట్లను పెంచవలసిన బాధ్యత ఉంది. అలాగే వర్షం పడినప్పుడే నీటిని మనం దాచుకోగలిగే కెపాసిటీ పెంచుకోవాలి. ఉన్న చెరువులనే పూడి చేసుకుంటున్నాం. అందుకని ఉన్న చెరువులు పూడి చేసుకుని నీరు ఎక్కడి నుంచి వస్తాయి? సెలయేరులో, నదుల్లో పుష్కలంగా మనం వ్యవసాయం చేసి ఆహారాన్ని పండించుకుంటున్నాం. దానికి వర్షాలు పడని టైంలో ఏం చేయాలి, నా రెయిన్లెస్ డేస్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న గురించి కూడా ఆలోచిస్తున్నాం మనం ఎన్వైర్మెంటల్గా. అందుకని ఈ యజ్ఞాలు, యాగాలు మానేసి వాటి మీద దృష్టి పెట్టి మనం వర్షాలు ఎలా పడతాయి, మాన్సూన్ ఎలాగ వస్తుంది, రెయిన్లెస్ డేస్లో మనం ఏం చేయాలి, నీటిని ఎలా పొదుపు చేయాలి. అలాగే రోడ్ల మీద కూడా హోల్స్ వదిలిపెడుతున్నారు ఇప్పుడు చాలా చోట్ల. ఎక్కడైనా దీనిలో ఉన్నవి ఎందుకని నీరు లోపలికి ఇంకుతూ ఉంటుంది. పచ్చక బయళ్ళు కూడా పెంచినట్లయితే హీట్లో తేడా వచ్చేస్తుంది. ఎంత ఎండైనా ఉండనివ్వండి, మీరు చెట్టు కింద నించుంటారు. రోడ్డు మీదేమో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే చెట్టు కిందకి వెళ్ళగానే మీరు థర్మామీటర్తో చూడండి 30 డిగ్రీలు ఉంటుంది. చెట్లు ఆకులు పుచ్చుకొని చూడండి, ఎంత వేడికి చల్లగా ఉంటాయి. అవి చల్లగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఇది పరిస్థితులు అర్థం చేసుకోవాలి కదా, శాస్త్రీయ దృష్టిని మనం అవలంబించుకోవాలి కదా, అర్థం చేసుకోవాలి కదా. ఫిజికల్గా, కెమికల్గా, బయాలజికల్గా మనం ఎదగాలి. ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగినప్పటికీ వ్యక్తుల్లో కూడా సైంటిఫిక్ టెంపర్ పెరిగితేనే కానీ ఈ వర్షాభావ పరిస్థితులు, మాన్సూన్ దోబూచలాడడం గురించి అర్థం చేసుకుని వాటి విరుగులుగా జంతువులన్నీ ఒక రకంగా చూసినట్లయితే అవి ఒక సెటిల్ అయిపోయినాయి ఎన్వైర్మెంటల్గా. మానవుడు ఉద్భవించినప్పుడు పులి ఎలాగుందో, మేక ఎలా ఉందో, ఒక పక్షి కాకి ఎలా ఉందో, పిచ్చుక ఎలా ఉందో, అలాగే ఇప్పుడు ఉన్నాయి. కానీ మానవుడు అభివృద్ధి చెందుతున్నాడు. శాస్త్రీయంగా తన బ్రెయిన్ డెవలప్ అవుతుంది. చూసింది, ఆలోచించింది, దాన్ని అర్థం చేసుకుని మనం అభివృద్ధి చేయడం చేస్తున్నాం. అందుకని ఈ రోజుల్లో వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ఎఫెక్ట్ వచ్చినాయంటే ఇది ముమ్మాటికి మానవుడు తను అర్థం చేసుకునే ఫిజికల్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంది. అందుకని మానవుడు తను అభివృద్ధి చెందుతున్న దానిలో
తన పరిస్థితులను అభివృద్ధి చేయడానికి, తనతో పాటు తోటి జీవాల్ని, ప్రకృతిని పరిరక్షించడానికి, సమతూకాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయవలసిన అవసరం ఉంది. అంతేగాని యజ్ఞాలు, యాగాలు, ప్రార్థనలు అన్నది పక్కన పెట్టేసి పరిస్థితులను క్రియేట్ చేసుకోవడానికి మనం కృషి చేయాలని ఆశిద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.